తారస్థాయి అనాలండి, తారాస్థాయి అనకూడదండి. సందర్భం వచ్చింది కూడా చెబుతున్నా. తార అంటే నక్షత్రం, తారస్థాయి రకార అకారములు, అది రవి కిరణం, రవి శశి అన్న దాంట్లో రా తారా అనుకో. తార అంటే నక్షత్రం, నక్షత్ర స్థాయిలో కోపం రాదండి. తారస్థాయి ఎక్కడదంటే సంగీతానికి సంబంధించి. మంద్రస్థాయి తారస్థాయి అంట. సంగీతం పాడేటప్పుడు అంటారు, పైకి ఎడతారు, కొంతమంది కిందకి రారు, పైకే పోతారు. క్లైమాక్స్ అంటారు దాన్ని, మూడో కాలం అంటారు దాన్ని. ఆ మూడో కాలం వాడికి పోయే కాలం వస్తుందో ఒక్కోసారి. ఆ వెళ్ళగలిగిన వాడే పెడతాడు, లేనివాడు పక్కన తిప్పేస్తాడు ఉడుపుగా, పైకి వెళ్తే వాడు కిందకి రాలేడు. అది ఆ పైకి వెళ్ళడం ఉందే మూడో కాలంలో బాలమురళీకృష్ణ గారు వంటి మహానుభావులు అలా చేస్తారు. అది విన్యాసం బ్రహ్మాండంగా ఉంటుంది. అది తారస్థాయి. మంద్రస్థాయి, మధ్యమస్థాయి, తారస్థాయి. మంద్రస్థాయి అంటే లో లెవెల్, మధ్యమస్థాయి అంటే మధ్య రకంగా, సాధారణంగా అన్ని పాటలు అలా ఉంటాయి. తారస్థాయి ఒక్కోసారి అలా ఉంటాయి. అంచేతనిది అతని కోపం తారస్థాయికి చేరింది.